జీవితంలో ఎవరికి దూరంగా ఉండాలి గుర్తుపెట్టుకోండి. మనతోనే ఉంటారు. మనం ఏది చెప్పినా ఒకటి కాదు 100 చెప్పామనుకో 100 తప్పు అనేవాళ్ళుతో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు కుళ్ళు, అహంకారం, గర్వం, శాడిజం, సైకోయిజం ఉంటుంది. వాళ్ళ వల్ల ఏమవుతుంది అంటే నీ ఎదుగుదలని ఓర్చుకోలేక నేను ఎటు తిరిగి డిప్రెషన్లోకి, అంటే నువ్వు చెప్పింది కాదన్నారు, నువ్వు ఏం చెప్పినా నీకు తెలియదు అంటారు, వాదిస్తారు. మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఇంట్లో మెంబర్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, నీకు తోడే అంటారు, నీ వెంటే ఉంటారు. జాగ్రత్త. ఫస్ట్ వాళ్ళని గమనించి నువ్వు జాగ్రత్తగా లెఫ్ట్ అయిపో. అంటే వాళ్ళతో ఏది చెప్పకపోవడం అనేది నీ ఫ్యూచర్ ఎదుగుదలకు బాగుంటుంది. ఎందుకు అంటే మన ఇండియా అభివృద్ధి కాకపోవడానికి నేను చేసిన సర్వేలో నెంబర్ 1 ఇదే కుళ్ళు. తర్వాత సైకోయిజం, శాడిజం. అంటే అంటే మనిషి ఏంటంటే నువ్వు తెలివైనడు అంటే ఒప్పుడు ఏంటంటే నువ్వు బాగుపడతా అంటే వాళ్ళు హస్తలైనా సరే అంటే అట్లీస్ట్ వాళ్ళు టైం అంతా జీవితానికి ఆడు బాగుపడడానికి ఉపయోగించుకోకపోయారు, నేను నాశనం చేయడానికి ఉపయోగిస్తాను. ఎందుకు అంటే అదొక శాడిజం. ఎందుకంటే దానివల్లనే మనం ఎంత దరిద్రమైన స్థితికి వెళ్తాడంటే నేను మాటని అంటే జీర్ణించుకోలేక దానికోసం చిన్నది అంటే నువ్వు అదే సాంగ్ ఉంది కదా, నేను పట్టుకున్న కొందేళ్ళకి మూడే కాలని మొండిగా ప్రవర్తిస్తే దానివల్ల హస్బెండ్ అయిపోతాయి, పెళ్ళాలు, విడాకులు, మర్డర్లు, హత్యలు, రేపులు, ఇవన్నీ దానివల్లనే జరుగుతాయి. ఎందుకంటే లేడీస్ మొండి ఉంటారు. దయచేసి మీరు నిజాన్ని యాక్సెప్ట్ చేయండి. అది మీ మిస్టేక్ కాదు, మీ డిఎన్ఏ ప్రాబ్లం వల్ల మనిషి మారాలి. పుట్టుకతో వచ్చినప్పుడు సస్తేనే మారుతుంటారు. మధ్యలో మీరు వాస్తవాన్ని గ్రహించి మన డిఎన్ఏ ప్రాబ్లం అలా మనం మొండిగా ఉంటాం, మనం మార్చుకున్నామనుకో ప్రశాంతంగా ఉండం. ఎందుకంటే ప్రతి ఒక్క గొడవ, ప్రతి ఒక్క సమస్య దాంతోనే స్టార్ట్ అవుతుంది. మనం మొండిగా కాదనడం, ఆర్గ్యుమెంట్ చేయడం అనేది తప్పు. నిజాలు తెలుసుకోవాలి. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడడం వల్ల మన జీవితాలు కోట్లు కాదు జీవితాలు లాస్ అవుతున్నాయి. మ్యాక్సిమం 99% గొడవలు జరిగే ప్రాబ్లాలు దీంతోనే స్టార్ట్ అవుతుంది. దయచేసి మారుదాం, మనం మారుదాం, మన ఆలోచనలు మార్చుకుందాం. ప్లీజ్ ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.